హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఆ భగవంతుని దయ వల్ల మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే శనివారం రోజు నైటు, ఆదివారం రోజు మార్నింగ్ నేను ఏ పనులు చేసుకున్నాను, హ్మ్, గురు పౌర్ణమి రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుండిద్ది వీడియో అయితే. ఇంకా రోజు ముందు రోజు అయితే నైట్ అయితే మా వారు ఫ్రూట్స్ తీసుకొచ్చారండి. కాయలు ఇక్కడ వచ్చేటప్పుడు దారిలో అమ్ముతున్నారని. ఇవి నేనైతే ఈతకాయలు అనుకున్నానండి, కానీ అవి ఈతకాయలు కాదు. ఖర్జూరాలంట, పచ్చి ఖర్జూరాలంట. అప్పుడే మగ్గుతున్నాయి. అవి తింటే చాలా మంచిదని. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడే తినాలి కదా. ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అవి మంచిదని తీసుకొచ్చారు. నేనైతే ఈతకాయలు అనుకున్నానండి, కానీ అవి తింటుంటే కొంచెం ఒకరుగా అట్లా ఉన్నాయి అనమాట. కొంచెం ఒకరోజు అట్లా మగ్గిస్తే బాగుంటాయి అంట. ఇంకా అవన్నీ తీసి సర్దేసి పక్కన పెట్టేశాను. ఇంకా రోజు నైట్ అయితే కొంచెం దోసపిండి ఉంది. ఇంకా మా అమ్మాయికి మా వారికి అయితే దోస వేసి ఇచ్చేద్దామని అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసేసి కొంచెం మందంగా దోశ వేసి ఇచ్చేసానంటే ఇంక వాళ్ళు తినేస్తారు. నాకైతే ఏం ఆకలి కావట్లేదు అని చెప్పేసాను. ఇంక వాళ్ళైతే దోశ వేసి ఇవ్వమన్నారు. ఇంకా వాళ్ళిద్దరికైతే దోశ పెట్టిచ్చేస్తున్నాను అనమాట. దోశ పెట్టిచ్చేసి మజ్జిగ చేసి ఇచ్చానంటే ఇంక వాళ్ళు తాగేస్తారు. ఇంకెట్లా అయితే ఇంకా మరుసటి రోజు గురు పౌర్ణమి కదండి. ఇంక ముందు రోజు నైటే ఇల్లంతా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇదనే కాదు, ఎప్పుడైనా కానీ ముందు రోజు తిన్నవి నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా పండగ కదా. ఇంకా పండగ రోజు అంటే ఇంకా మా హడావిడి అందరికీ తెలిసిందేను. ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. దేవుడి మందిరం కూడా ఒకసారి శుభ్రం చేసి పెట్టేస్తాను. ప్రమిదలు అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇంకా మా గడపలు అన్నీ కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసేసి ఇంక నైటే మొత్తం రెడీ చేసి పెట్టేస్తాను అనమాట. పొద్దునకి ఎక్కువ హడావిడి లేకుండా లేచేసి ఇంక ఇల్లంతా ఒకసారి పెట్టేసుకొని ఇంక స్నానం చేసి వచ్చేసి పూజ చేసుకునేలాగైతే ఇంకా దేవుడు మొత్తం ఇప్పుడే ఈ నైట్ టైం మొత్తం అంతా పెట్టేసుకుంటాను అనమాట, హడావిడి లేకుండా. ఇంకా మా వారికి మా అమ్మాయికి అయితే దోశ పోసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాళ్ళు తినే పెందలాడి ఇచ్చేస్తున్నానండి. ఇంకా నాకు చాలా పని ఉంది కదా, అందుకే తొందరగా తినేసేయమంటే వేసి ఇచ్చేయమన్నారు. ఇచ్చేసాను, తినేసారు. ఇంకా ఆ మిగిలిన బౌల్స్ అన్నీ కడిగేసేసి ఇంకా దేవుడి మందిరంలో కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. మీరందరూ గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? టెంపుల్కి వెళ్ళి వచ్చారా అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఎక్కడ చూసినా బాబా గుళ్ళు ఉంటాయి కదా, ఎక్కడైనా కానీ అన్నదానాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్ళి ఉంటారు అనుకుంటున్నాను, కుదరని వాళ్ళైనా. ఇంక కుదిరినప్పుడైనా వెళ్ళేసి బాబా దర్శనం చేసుకొచ్చుకోండి, చాలా మంచిదండి. నేనైతే మరుసటి రోజుకి మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. మాకైతే పొద్దున్నే రమ్మన్నారండి సేవకైతే. నేనైతే చెప్పేశాను ఉదయాన్నే నాకైతే కుదరదండి, కొంచెం లేటుగా వస్తానని. అంటే సేవకులను అయితే కొంచెం పెందలాడి రమ్మంటారు, ఇంకా పనులు ఉంటాయి కదా అందుకనేసి. ఇంకా అయినా కానీ నాకు కొంచెం సండే కదా, ఇంక మా వారి ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఆయన కొంచెం బయలుదేరి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. కొంచెం అటు ఇటుగా వస్తానని అయితే చెప్పేశానండి నేను. ఇంకా మా అమ్మాయి అంటారు, ఇంక మా అమ్మాయిని కూడా టెంపుల్కి తీసుకెళ్తాను. ఇంకా నేనైతే చెప్పేశాను అనమాట టెంపుల్లో, నాకు కొంచెం లేట్ అయిద్దండి, కొంచెం అటు ఇటుగా వస్తాను, 9 గంటలకి అట్లా వస్తానని చెప్పాను. సరేనన్నారు. కానీ ఎక్కువ శాతం రమ్మన్నారండి. భజనలు, ఏదో గ్రామోత్సవాలు అవి ఉన్నాయి, తొందరగా రమ్మన్నారు. కానీ నేను చెప్పేసాలేండి, అయినా నాకు తొందరగా కుదరదండి, కొంచెం వస్తాలేండి అటు ఇటు. కానీ ఇంకెళ్ళామంటే ఇంక సాయంత్రం వరకు గుళ్ళోనే ఉండాలి సేవకులు అందరం. ఇంక ఇట్లయితే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకునేసరికి 11 అయ్యిందండి నాకు. ఇంక పొద్దున్నే లేచేసి మళ్ళీ ఇల్లంతా పెట్టేసుకొని ముందు రోజు నైటే శనగలు నానపెట్టానండి. కొమ్ము శనగలు, ఎర్ర శనగలు అంటారు కదా, అవన్నీ నానపెట్టి పెట్టేశాను. ఇలా గురు పౌర్ణమికి అప్పుడు బాబానే కాదు, మనం గురువుగా భావించే దక్షిణామూర్తి స్వామికైనా కానివ్వండి, సాయిబాబాకి, ఎవరికైనా కానీ ఇలా శనగలు మాల వేస్తే చాలా మంచిదండి. గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు, చదువుల్లో పిల్లలు బాగా రాణించాలన్నా కానీ ఇలా శనగల మాల వేసామంటే చాలా మంచిది. వాళ్ళ చేత వేయించినా కానీ వాళ్ళ తరపున మనం చేసినా కానీ చాలా మంచిదన్నమాట పిల్లలకి చదువుల్లో. ఇంక ఇలా అయితే నేను మొత్తం ఇంకా శనగలు ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఇంకా అవన్నీ దండలు గుచ్చేసానండి. టెంపుల్లో ఒక దండ, ఇంట్లో చిన్న బాబా విగ్రహానికి ఒక దండ, పటానికి ఒక దండ అయితే ఇలా గుచ్చేసేసి ఇంకా పూజకి మొత్తం ఏర్పాటు చేసుకున్నాను. నిత్యదీపం అయితే పెట్టేశానండి. ఇంకా సపరేట్గా ఒక పీట వేసుకొని బాబా నా ఫోటోని అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. పూలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి, అందుకే పూలు అయితే ఎక్కువ పెట్టలేదనమాట. ఇంకా ఉన్నంతలో అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, ఇంకా అందుకని సింపుల్గా అష్టోత్తరం చదువుకున్నాను, బాబా చాలీసా చదివేశాను, గుగ్గిళ్ళు ప్రసాదం చేశానండి. తర్వాత ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ నైవేద్యం సమర్పించేసి కొంచెం పాలు, మంచినీళ్ళు పెట్టేసి బాబాకైతే నైవేద్యం పెట్టేశానండి. సింపుల్గానే మనస్ఫూర్తిగా మనసుకు ప్రశాంతంగా అయితే బాబానైతే
పూజ చేసుకున్నానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి అయితే కావాల్సినంతసేపు బాబా సన్నిధిలో అయితే గడిపేసి వచ్చాను. ఇంకా బాబాని ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా ఇలా వేడుకున్నాను అనమాట. ఈరోజు ఒకటి జరిగిందండి, మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. అది నాకు ముందు రోజు నైట్ నుంచి కానీ ఇది అందరూ చాలా మూఢనమ్మకంగా అనుకుంటారేమో, కానీ నేనైతే ఇది పక్కాగా మీ అందరితో షేర్ చేయాలి. నమ్మిన వాళ్ళే నమ్ముతారు, లేదంటే లేదని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. ఆ రోజైతే నాకు ముందు రోజు నైట్ నుంచి ఎందుకో కుడికన్ను అదురుతుంది, ఎందుకు బావా ఇలా చేస్తాను. నా కుడికన్ను అదిరితే కొంచెం టెన్షన్గా ఉండిద్దండి. ఏదన్నా కుడికన్ను అదిరితే ఏదన్నా బ్యాడ్ న్యూస్ వినటం కానీ, ఏదన్నా ప్రమాదం జరగటం కానీ అలా జరిగిద్ది అనమాట. నేను చాలాసార్లు ఫేస్ చేశాను ఇది. ఆ రోజు ముందు రోజు నైట్ నుంచే నాకు ఎందుకో కుడికన్ను అదురుతూ ఉందండి. ఆ రోజు మాత్రం అంతా బాబా చూసుకుంటాడులే అన్న ధీమాతైతే నేనైతే పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడికైతే వెళ్ళానండి. రెడీ అయిపోయి గుడికైతే వెళ్ళాను. గుడికి వెళ్ళిన తర్వాత నాకైతే బయట కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్ళాను. టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బయట చిన్న చిన్న విగ్రహాల దగ్గర అయితే ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించారండి. అక్కడైతే నాకు నేను చూసుకోలేదు, అట్లాగే ముందుకు వెళ్ళిపోయాను. వినాయకుడి దగ్గర పూలు పెట్టేసి నైవేద్యం పెట్టేసి వద్దామని అయితే ముందుకెళ్ళాను. వెళ్ళగానే అసలు చీర అంటుకుపోయిందండి. ముందైతే వైట్ శారీ కట్టుకెళ్ళాను. వైట్ శారీ కట్టుకొని వెళ్ళేసరికి చీర అంతా అంటుకుపోయింది. నాకైతే అసలు చాలా టెన్షన్ పడలేదు. టెన్షన్ అంటే కొంచెం చూసుకోలేదు, అట్లాగే ఉండిపోయాను. కొంచెం చీర అయితే కాలింది. ఇంకా నాకైతే అప్పుడు మనసులో ఎమ్మటి వెలిగిందనమాట. బాబాయ్ ఎందుకైనా నాకు ముందుగానే సంకేతం ఇచ్చావని అయితే నేనైతే ఇంకా తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే నాకు ఇంకా అదట్టం ఏం లేదండి. కుడుకుని అదిరిందంటే నేను చాలాసార్లు ఫేస్ చేశాను అది. అందుకే మీ అందరితో షేర్ చేస్తానన్నమాట. బాబా నాకు ముందుగానే ఇట్లా చెప్పాడు, జాగ్రత్తగా ఉండని. నేనైతే అసలు ఊహించలేదండి ఇలా ఇద్దని అయితే. అసలు బాబా ఇలా కాపాడతాడని కానీ అసలు నేనైతే అసలు ఊహించలేదన్నమాట. ఏదో ఇదివరకు కూడా నేను చాలాసార్లు నా కుడికన్ను అదిరినప్పుడు ఏదన్నా చిన్న చిన్న గొడవలు జరగటం కానివ్వండి, ఏదన్నా ఇబ్బంది జరగటం కానివ్వండి, పెద్ద పెద్దవి కాదులేండి, ఏదన్నా జరగటం అట్లా జరిగిద్దనమాట. ఈసారి బాబా నాకు ముందు రోజు నైట్ నుంచే అండి బాగా అదురుతుందనమాట. ఏదన్నా కొంచెం అదిరితే పట్టించుకోను, కుడికన్ను బాగా అదురుతుందనమాట. నేనైతే ఇలాంటివి తొందరగా నమ్మను, కానీ ఒక్కొక్క విషయంలో మాత్రం నమ్ముతానండి. అన్నీ నమ్మను, అన్నీ నమ్ముతానని లేదు, అన్నీ నమ్మనని లేదు. కొన్ని విషయాలు మాత్రం నమ్ముతానండి. బాబా నాకు జాగ్రత్త చెప్పాడనమాట. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలా జరిగిద్దని నాకు సంకేతం ఇచ్చినట్లే నాకు బాబా ఇలా నన్ను సేవ్ చేశాడండి. ఇంకా ఆ కాలిన చీర కూడా చూపిస్తాను నీకు. ఇంకా నా పూజ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ప్రశాంతంగా నీ సేవలో ఎలాంటి ఆటంకం రాకుండా సాయంత్రం వరకు నీ సన్నిధిలో ఉండేలాగా నీ సేవ ప్రశాంతంగా చేసుకునేలాగా చూడు తండ్రి అని అయితే నేనైతే ఇంట్లో దండం పెట్టుకొని మనసుకు ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని అయితే హడావిడిగా అయితే కొంచెం హడావిడి ఏం లేదులేండి. అయితే ఎక్కువ నైవేద్యాలు అవి చేసుకోకుండా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. నాకు బాబా తోడుగా ఉంటాడని నాకు నమ్మకం. నేను ప్రతి విషయాన్ని నేను అలాగే తీసుకుంటాను. టేక్ ఇట్ ఈజీగా కాదు, కానీ నాకు ఆయన తోడుంటాడు. మాకేం కాదన్నా ధీమా అండి నాకైతే. ఇదిగోండి గుడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ శారీలో ఇట్లా రెడీ అయిపోయి వైట్ శారీ కట్టుకొని, నేను ఎప్పుడు బాబా టెంపుల్కి వెళ్ళినా లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమికి కూడా ఇదే శారీ కట్టుకెళ్ళాను అనమాట. ఈ శారీలో అయితే గుడికి వెళ్ళిపోయాను. ఇంక లోపలైతే చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇంకా అదంతా అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. నేను ఉదయాన్నే వెళ్ళాను, కొంచెం బెందలాడ వెళ్ళానండి. మా వారు కూడా కొంచెం ముందుగానే వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్ళాను, మా అమ్మాయిని అయితే రెడీ అయ్యి హారతరాయానికి రమ్మని చెప్పి నేనైతే వెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇదండి ఈ శారీ. ముందు కుర్చీళ్ళు ఉంటాయి కదా, కుర్చీళ్ళ దగ్గర బాగా అంటుకుందనమాట. బయట వినాయకుడి విగ్రహాలు అవి ఉంటాయి, అక్కడైతే దీపాలు పెట్టారండి. నేను చూసుకోకుండా ముందుకెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ వాళ్ళు వచ్చేసి గబగబా నీళ్ళు చల్లేశారు. ఇంకా నేనైతే బాబాని గట్టిగా మనసులో అనుకున్నానండి, ఇదిగో నాకు సంకేతం చూపించావు బాబా, కొంచెం తప్పిపోయిందని అయితే మనసులో దండం పెట్టుకున్నాను అనమాట బాబాకైతే. నాకైతే ఇలా బాబా చూపిస్తాడండి, ఏదే మంచి అయినా చెడైనా అన్నీ ఆయనే ఉన్నాడని నేనైతే ముందుకెళ్ళిపోతూ ఉంటాను. అన్నీ ఆయనే చూసుకుంటాడనేది గుడ్డిగా నమ్మేది వస్తానండి నేనైతే బాబాని. ఏదన్నా చెయ్యాలనుకోండి మంచి అయితే ఆయనే చేపిస్తాడు, కాలేకపోతే అది మాకు సెట్ కాదు, బాబా చేయలేదని అయితే నేను ఆయన మీద భరోసాగా ఉండిపోతానండి. ఏదైనా బాబా నన్ను అలా నడిపించేస్తాడని. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి అయితే ఇంకా మళ్ళీ అమ్మటిని కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి వచ్చి దండం పెట్టుకొని ఇంక మళ్ళీ వెంటనే వెళ్ళిపోయి శారీ మార్చుకొని వచ్చేసానండి. ఇంకా శారీ మార్చుకొని వచ్చి ఇంకా లోపలే ఉన్నానండి నేనైతే సాయంత్రం 4 గంటల వరకు
లోపలే ఉన్నానన్నమాట. పైనే ఉన్నాను. బాబా దగ్గరే ఉన్నానండి నేను. కింద కింద సేవ కూడా కాదు, బాబా దగ్గరే ఉండి అక్కడే ఇంకా మొత్తం సేవ చేసుకున్నానన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబా దగ్గరే, ఆయన పాదాల దగ్గరే ఉండి ఆయన దగ్గర పడిన హారతిలో పాల్గొన్నాను, హారతి ఇచ్చాను. అన్నీ ఇంకా నాకైతే అన్నీ వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే చాలామంది జనం ఉన్నారు. అందుకే నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. అక్కడ కొంచెం అయితే షూట్ చేశానన్నమాట. ఇక్కడైతే హారతి జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకి హారతి జరుగుతుందండి. వాళ్ళైతే ఉభయదాతలు ఆ రోజు. అందుకని వాళ్ళ చేత హారతి ఇప్పిస్తున్నారు. తర్వాత నేనైతే కర్పూర హారతి ఇచ్చాను. బాబాకైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. ఇదిగోండి మళ్ళీ శారీ మార్చుకొని వచ్చాను. ఇంకా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నేను ఆ పైనే బాబా దగ్గరే ఉన్నానండి. మొత్తం క్లీన్ చేసి, బాబా మందిరాన్ని మొత్తం క్లీన్ చేసి, అంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళానమాట. ఈ అవకాశం ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలియదండి. నాకైతే బాబా చాలా పెద్ద అవకాశాన్ని, మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకైతే అసలు ఆ చీర అంటుకున్నది కానీ, ఇలా జరిగింది ప్రమాదం అని కానీ నాకు అసలు మనసులో ఏం లేదు. నేను బాబా దగ్గర ఉన్నాను, సేవ చేసుకున్నాను, ఇది ఒక్కటే మనసులో ఉందన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి నాకండి ఆ రోజైతే. వేల మంది వస్తారండి. ఆ వేల మందిలో కొంతమంది, వేల మీద లెక్క పెట్టే వాళ్ళు మాత్రమే అక్కడ నిలబడి సేవ చేయగలుగుతారు. అందులో నేను ఒక్కదాన్ని అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పైనే ఉన్నానండి నేను ఆ రోజైతే. బాబా దగ్గరే పాదాల దగ్గరే కూర్చొని అక్కడికి వచ్చిన వాళ్ళ దగ్గర పూలు తీసుకోవటం, అదంతా క్లీన్ చేయటం, అదంతా చేశానన్నమాట. పై సేవ చేశాను ఈరోజు నేనైతే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని నాతో తప్పకుండా చెప్పండి. ఎలా అనిపించింది అనేది కూడా నాతో తప్పకుండా కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని అయితే నాతో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.